హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. సరే, ఇప్పుడు చూసుకుంటే కనుక దిల్ సినిమాలో కూడా అండ్ ప్రకాష్ రాజ్ గారు మీద కాంబినేషన్ అండ్ మీరు ఫస్ట్ దిల్లో ఒక ఫైట్ సీన్ జరిగిన తర్వాత మళ్ళీ కొన్ని డేస్ ఆపి ఆ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేశారని. యాక్చువల్గా అది లేకుండా ఉంటే మీది చాలా తక్కువ క్యారెక్టరే, బట్ అది చూసిన తర్వాత స్టోరీ ఏదో చేంజ్ చేశారు. కొన్ని డేస్ ఆగింది షూటింగ్, బట్ తర్వాత ఫైట్ సీన్ తర్వాత ఆల్రెడీ దానికి 20 lakhs ఖర్చు పెట్టడము, ఆ ఫైట్ సీన్ తర్వాత మళ్ళీ స్టోరీ చేంజ్ చేయడం, దాని ఇంకా మీకు ఇంప్రవేషన్ వల్ల ఇంకా మంచి ఆ క్యారెక్టర్ లెంతీ క్యారెక్టర్ పడింది అని చెప్పేసి విన్నాను. ఇది ఎక్కడ తెలియదు, ఎవరికి తెలియదు, ఎక్కడ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఎలా తెలిసింది ఇది మీకు? నేను ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడ చెప్పలేదు. ఇది యాక్చువల్గా అది నువ్వు నేను అనే ఒక సినిమాలో తేజ గారి డైరెక్షన్లో ఉదయ్ కిరణ్ సెకండ్ సినిమా నువ్వు నేను. ఆ నువ్వు నేను సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశాను, పాలోడు తనికెళ్ళ భరణి గారికి అసిస్టెంట్ క్యారెక్టర్. అది దాంట్లో కాలేజీ గేట్ దగ్గర ఉదయ్ కిరణ్ గారికి నాకు ఒక ఫైట్ ఉంటుంది. కాలేజీ స్టూడెంట్, నువ్వు గట్లనే ఉండు బిడ్డ, నగరాలు చేయకని చెప్పి డైలాగ్ స్టార్ట్ చేసి కొడతాను, ఫైట్ ఉంటుంది. అది క్లోజు. నాకు అప్పట్లో టీవీ యాడ్స్ ఉండేది సినిమా ప్రమోషన్స్ కోసం. దాన్ని యాడ్లో ప్రజెంట్ చేస్తే యాడ్లో వస్తుంటే అది దిల్ సినిమా యూనిట్ వాళ్ళు చూసి కో డైరెక్టర్ గారు నన్ను పిలిపించారు. యాక్చువల్గా అప్పుడు నేను బిగినింగ్ నాది 26వ సినిమా నువ్వు నేను, 49వ సినిమా దిల్లు. ఓకే, 49 అయిపోయి 50వ సినిమా దిల్లు. సో అది పిలిపించిన తర్వాత ఆడిషన్ చేశారు. అక్కడ ఆడిషన్ చేస్తే ఆ ఆడిషన్లో నచ్చిన తర్వాత నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. యాక్చువల్గా ఆ క్యారెక్టరు ఒక సీను, ఒక ఫైటు దిల్ సినిమా. ఇప్పుడు అది ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చి నేను ఇప్పటి వరకు కంటిన్యూగా ఈ రేంజ్లో హెల్దీగా ఉండటానికి, ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వటానికి కారణమైన దిల్ సినిమా దిల్ రాజు గారి మొదటి ప్రొడక్షన్. అది వెంకటేశ్వర క్రియేషన్స్లో ఫస్ట్ సినిమా, వినాయక్ గారి డైరెక్షను, నితిన్ గారికి ఒక హిట్ తర్వాత రెండో సినిమా. సో జయం తర్వాత సినిమా. ఆ సినిమాలో నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన వినాయక్ గారికి, దిల్ రాజు గారికి నేను మీ ఇంటర్వ్యూ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ ఒక సీను, ఒక ఫైట్కి మాత్రమే ఉన్న ఆ క్యారెక్టరు ఫస్ట్ డే, అసలు సినిమా ఫస్ట్ ఓపెనింగే ఫైటు. ఓకే, అన్నపూర్ణ స్టూడియోలో నితిన్ గారికి నాకు ఫైటు. ఓకే, అది ఆ గ్లాస్ ఇప్పుడు మీరు సినిమా చూసుంటే తెలుస్తుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్కి వార్నింగ్ ఇస్తాను నేను, చలపతిరావు గారు. ఆయనతో నాకు ఫస్ట్ డే ఫైటు, తర్వాత ఆ సీను ఆ ఫైటే ఆ క్యారెక్టర్కి. ఓకే, ఏంటి నువ్వేదో పోస్ట్ మ్యాన్ అంట కదా, మా గౌరన్న కూతురు నీ కొడుకు అవసరమరా? చూడు, మొదటిసారి నేను ఇంటికి వచ్చాను కాబట్టి టీవీలు పగిలాయి. మళ్ళీ నేను మీ ఇంటికి వస్తే శవాలు లేస్తాయి. ఈసారి రాకుండా చూసుకుంటారు కదా అని వెళ్ళిపోతా. సూపర్ కొట్టి అవన్నీ టీవీలకి అంత పగలగొట్టేస్తారు అంటారు. ఆ తర్వాత ఈయన చలపతిరావు గారు లేరు, వేణుమాధవ్ గారు లేరు. వేణుమాధవ్ గారు వచ్చి, అరే గౌరీ అన్న మనుషులు ఇంటికి వచ్చి గందరగోళం చేశారు, వాళ్ళలో ఒకడు ఉన్నాడు అంటే, ఎక్కడ ఉంటాడు మామయ్య వాళ్ళు అంటే, ఒక రెస్టారెంట్లో కూర్చొని ఉంటే తీసుకొచ్చి చూపిస్తాడు, అదిగో వాడే అని. అప్పుడు నా మీదకి అలా ఛార్జ్ వస్తుంది. ఆ ఛార్జ్ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ డే షూటింగ్. ఓకే, ఆ ఛార్జే ఫస్ట్ షాట్ ఆ సినిమా ఓపెనింగ్కి. సో ఆ ఫైటు 4 రోజులు చేశారు, అద్భుతంగా వచ్చింది ఫైటు. దాంట్లో 3 గ్లాస్ బ్రేకింగ్స్ ఉంటాయి. నితిన్ కొట్టుకుంటూ వస్తుంటే నేను ఒక గ్లాస్ పగలగొట్టి 3 గ్లాసులు పగలగొట్టుకొని కింద పడతాను. అది ఇప్పుడు స్టంట్ శివ అని పెద్ద ఫేమస్ ఫైట్ మాస్టర్, మొదటి సినిమా అది ఫైట్ మాస్టర్గా. ఓకే, ఇప్పుడు అఖండాకి కూడా ఆయనే ఫైట్ మాస్టర్. ఆయన ఫైట్ మాస్టర్గా తెలుగులో మొదటి సినిమా నా మీదనే ఫస్ట్ షాటు. ఆయన అంతకుముందు అసిస్టెంట్గా నాకు తెలుసు. గౌరీ కొన్ని సినిమాలు నేను ఫైట్ చేసిన సినిమాలకి స్టంట్ శివ గారు అసిస్టెంట్గా ఉన్నారు. సో వచ్చి చేసే నీకెందుకు అన్నాడు. అసలు ఫస్ట్ డే హీరోతో ఫైట్ అని చెప్పేసి నేను ఒరిజినల్గా 3 గ్లాస్ బ్రేకింగ్స్ ఆ సినిమాలోనే చేశాను. నాకు నేను వెళ్ళి కొట్టుకుంటూ వెళ్ళిపోయాను 3 గ్లాసులు. అది 4 days చేశారు ఆ ఫైట్. చేసిన తర్వాత ఆ ఫైట్ చూసుకున్నారు, చాలా బాగా వచ్చింది. వేరే ఏదో కారణాల చేత ఆ సినిమా దాదాపు 40 రోజులు షూటింగ్ ఆగింది. ఆ ఆగినప్పుడు
ఆ స్టోరీ డిస్కషన్స్లో, స్టోరీ డెవలప్మెంట్లో తమిళ సినిమాకి ఏదో మనం అనుకున్న కథ కలుస్తుందనో ఏదో సంథింగ్ ఎందుకో అది ఆగి రైటర్స్తో కూర్చున్నప్పుడు ఈ థాట్ ఏమైందంటే ఈ ఫైట్ బ్రహ్మాండంగా వచ్చింది. ఆ సీన్ ఎలాగో ఒక సీన్ ఉంది, ఆ సీను ఈ ఫైట్ అయిపోయిన తర్వాత ఈ ఫైట్ అద్భుతంగా వచ్చింది కాబట్టి కామెడీ ట్రాక్ అంతా రఘుబాబు గారు, నేను అసిస్టెంట్లు ప్రకాష్ రాజ్ గారికి ఆ సినిమాలో. యాక్చువల్గా రఘుబాబు గారే అసిస్టెంట్ సినిమా త్రూ అవుట్. ఈ యాక్షను కామెడీ అంతా ఆయనతోనే రన్ అవ్వాలి. సెకండ్ హాఫ్ కామెడీ ఎలివేట్ అయ్యేసరికి వాళ్ళకి ఏమనిపించిందో, లేదు ఈ క్యారెక్టర్కి వైలెన్స్ అంతా ఈ క్యారెక్టర్తో రన్ చేద్దాం, కామెడీ ఈ క్యారెక్టర్తో రన్ చేద్దాం అనుకొని 4 రోజుల క్యారెక్టర్ 5 రోజుల క్యారెక్టర్ కాస్త 25 రోజుల క్యారెక్టర్ అయ్యింది. నిజంగా లక్ అది. ఆ విధంగా సినిమా త్రూ అవుట్ నా క్యారెక్టర్ ఫాలో అవుద్ది ఆ యాక్షన్ సీక్వెన్స్ అంతా. సో అలా పెరగటం వల్ల వినాయక్ గారు దయచేసి దయతో అలా పెంచి కొత్తోడైనా పర్లేదు ఇచ్చేద్దాం చేసేద్దాం అని చెప్పి చేశాడు కాబట్టి నేను నిలబడగలిగాను. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అప్పట్లో 2003 సమ్మర్ హాలిడేస్లో రిలీజ్ అయింది ఆ సినిమా. సో అలా ఆ క్యారెక్టర్ పెరగటం వల్ల నేను దిల్ రమేష్గా ఇండస్ట్రీలో ఉండటానికి ఆ సినిమా కారణమైంది. అది ఈ సందర్భంగా నేను మీ ఇంటర్వ్యూ ద్వారా ఈ గుడ్ మెమొరీస్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకు.